హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. టాలీవుడ్లో నయా డైరెక్టర్లు సత్తా చాటుతున్నారు. భిన్నమైన సబ్జెక్ట్స్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నారు. రిలీజ్ అయిన గామి ట్రైలర్ చూస్తే డైరెక్టర్ విద్యాధర్ వద్ద చాలా మ్యాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా ఆయన గామి తెరకెక్కించారు. టైటిల్తోనే మూవీ మీద ఆసక్తి క్రియేట్ చేశారు. ఇక ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఒక విభిన్నమైన చిత్రాన్ని చూడబోతున్నామనే ఆలోచన కలిగేలా చేసింది. దాదాపు 3 నిమిషాల 44 సెకండ్ల లాంగ్ ట్రైలర్ అద్భుతంగా సాగింది. గామి ట్రైలర్ కట్లో కథ గురించి ప్రేక్షకుడికి హింట్ ఇస్తూనే సస్పెన్స్ అంశాలు జోడించారు. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటిసారి అఘోర పాత్ర చేస్తున్నారు. అఘోర అయిన విశ్వక్ సేన్ ఒక వింత రోగంతో బాధపడుతుంటాడు. అతడు మరొక వ్యక్తిని తాకకూడదు. అలా తాకితే అనారోగ్యానికి గురవుతాడు. దీనికి పరిష్కారం హిమాలయాల్లో ఉంటుంది. 36 ఏళ్లకు ఒక్కసారి పూచే మహిమగల పుష్పాల కోసం విశ్వక్ బయలుదేరుతాడు. అరుదైన వ్యాధితో బాధపడుతూ కఠిన పరిస్థితుల మధ్య తన లక్ష్యం ఎలా చేరుకున్నాడు అనేది కథ. ఈ కథలో శాస్త్రీయ ప్రయోగాలు, మూఢవ నమ్మకాలు వంటి అంశాలు కూడా చూపించారు. విశ్వక్ సేన్ ఎవరు అనేది కథలో అసలు ట్విస్ట్. విజువల్స్ హాలీవుడ్ మూవీని తలపిస్తున్నాయి. సాంకేతిక విలువలు బాగున్నాయి. చాందిని చౌదరి హీరోయిన్ రోల్ చేసింది. విశ్వక్ సేన్తో పాటు ఆమె సాహస యాత్ర చేస్తుంది. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ మూవీకి నరేష్ కుమారన్ మ్యూజిక్ అందించారు. గామి మూవీ మార్చ్ 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.